అయితే 'మన్మధుడు' సినిమా పెట్టినప్పుడు అందరూ అనుకున్నారు నాగార్జున గారికి పర్ఫెక్ట్ టైటిల్ అని. కింద క్యాప్షన్ చూడగానే అందరూ షాక్ అయిపోయారు. హీ హేట్స్ ఉమెన్. ఇదేంట్రా హేట్స్ ఉమెన్? ఫస్ట్ నేను పెట్టిన తర్వాత నన్ను అడిగారు మీరు పెట్టి ఈ టైటిల్ నా సినిమాలన్నీ నేను మీరే పెట్టి అన్ని ఆల్ టైటిల్స్ ఆల్ క్యాప్షన్స్ ఎక్సెప్ట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు క్యాప్షన్ మాత్రం వెంకటేష్ గారు ఇచ్చారు, ది న్యూ లవ్ స్టోరీ. ద న్యూ ఓకే ఓకే. సో అది తప్పించి మన్మధుడు అని పెట్టినాక నన్ను సుప్రియ గారు అడిగారు, ఏమంటే కొంచెం ఆడోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అంటే ప్లే బాయ్ క్యారెక్టర్ అనుకుంటారేమో, వస్తారా అని. అందుకని నెక్స్ట్ డే హీ హేట్స్ హ్యూమన్ పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ బేసిక్గా నా ప్రతి టైటిల్ చిన్న కాంట్రాస్ట్లో ఉంటుంది క్యాప్షన్. అవును సార్. నువ్వే కావాలి, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ. సో నువ్వు నాకు నచ్చావు అని ది న్యూ లవ్ స్టోరీ. అట్లా ప్రతిదీ ఉంటుంది. ఓకే, సరదాగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వై హీ హేట్స్ ఏ వుమన్, మొత్తం కథ అంతా దాంట్లో ఉంది, ఆ క్యాప్షన్లోనే ఉంది. వై అది చూస్తే అది మనం కన్విన్సింగ్గా చెప్పగలిగాం అనుకోండి. ఎప్పుడైనా సరే సోల్ ఆఫ్ ది ఫిల్మ్ కన్విన్సింగ్గా చెప్పగలిగితే మీరు ఆడియన్స్కి నచ్చేస్తుంది. సో నువ్వు నాకు నచ్చాలో కూడా ఆ అమ్మాయి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పడం సోల్ ఆఫ్ ది అది కరెక్ట్గా చెప్పగలిగితే, అది కన్విన్సింగ్గా చెప్పగలిగితే మీరు పాస్ అయినట్టు. దట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. ఎందుకంటే మనం కొన్ని క్యారెక్టర్లు కరేపాకులో వాడుకుని వదిలేస్తాం. సినిమాకి చాలా ఇంపార్టెంట్. మీరు గుళ్ళో చూస్తే నువ్వు నాకు నచ్చాలో ఎవరో అమ్మాయిని చూస్తుంటాడు, ఆర్తి వచ్చాడు, ఏం చేస్తున్నావు అటు ఇటు చూస్తుంది. చూస్తే అదే నీ కాపురం బాగుండాలని గోపురాన్ని వేడుకుంటుంది. అంటే లేదు నువ్వు ఒకటి. ఆ అమ్మాయి క్యారెక్టర్ నిజం చెప్పాలంటే ఎవరికి గుర్తు కూడా ఉండదు. అక్కడ ఎవరో అమ్మాయి మనం కూరలో కరివేపాకు తీసేసినట్టు వాడేసుకుని మనకి సీన్కి కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి కోపడ్డం చెప్పాలి, నువ్వు నాకు నచ్చావని చెప్పాలి. ఇది చెప్పాలంటే అది చిన్న ట్రిగర్ వాడుకుని పారేస్తాం. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఆ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ని కన్విన్సింగ్గా చెప్తాం. ఇది కానీ చెప్పడం మనం కరెక్ట్గా చేయగలిగితే ఒకసారి మిస్ అయినప్పుడు కూడా దానివల్ల మిస్ఫైర్ అవుతుంది. ఏంటి అక్కడ ఏదో ఉన్న సోల్ని మనం కరెక్ట్గా చెప్పలేకపోయాం. జై చిరంజీవి వాళ్ళు సగం అదే జరిగింది. నేను కొత్త బ్లెండ్ ట్రై చేశాను. అంటే మన కైండ్ ఆఫ్ హ్యూమర్ అంతా పెడుతూ ఆయన మాస్ ఇమేజ్కి అంతా చేస్తూ చేయాలి. అది బిగినింగ్లోనే అంటే ఫ్లాష్ బ్యాక్ అవటం వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. స్ట్రైట్ నరేషన్ అయితే బాగుండేది. ఆయన ఫ్లాష్ బ్యాక్లో అంటే ఇంత పెయిన్ పెట్టుకున్న ఆయన అంత అల్లరి అంత చేస్తారా కొంచెం మ్యాచ్ కాదు. అదేదో స్క్రిప్ట్ స్టేజ్లో జరిగింది. అదర్వైజ్ అంత సినిమా మేకింగ్ అంతా చాలా కష్టపడ్డారు అందరూ. అండ్ చిరంజీవి గారు, దత్ గారు హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు కాబట్టి ఆ సినిమా జరిగింది. లేకపోతే చేయలేకపోయేవాడు. అయితే ఇది నాగార్జున గారిది ఇది 'మన్మధుడు' మేము సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేసాం సార్ ఆ రోజుల్లోనే యాక్చువల్గా. ఎందుకంటే దానికి ఆ స్కోప్ కూడా ఉంది కాబట్టి యాక్చువల్గా. ఎందుకంటే సోనాలి బింద్రే క్యారెక్టర్ ఇది కాంట్రాస్ట్గా మారింది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసాం ఆ రోజుల్లో. బట్ మీరు అనుకోలేదు సార్? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు తర్వాత జై చిరంజీవి తర్వాత కొంచెం ప్యాటర్న్, అసలు జై చిరంజీవి నుంచి ప్యాటర్న్ మారిపోతుంది. కొంచెం కమర్షియల్గా ఎంతసేపు మనం బాగా సాఫ్ట్గా ఉండే సినిమాలు బాగా సరదా ఫన్తోనే వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడే చిరంజీవి గారి సినిమా. ఓకే సార్. ఇందులో కొంచెం మసాలా అంతా యాడ్ చేసి యాక్షన్ అంతా ఎంతో అనుకున్నాం. ఎగ్జిక్యూషన్ దగ్గర మాకు కొంచెం కష్టాలు ఎదురైనాయి. అంటే యూఎస్లో ఓకే ఒక బిల్డింగ్ హాఫ్ ఆఫ్ ది క్లైమాక్స్ షూట్ చేసేసిన తర్వాత వాడు బిల్డింగ్ ఏమన్నా అన్నాడు. సో లొకేషన్ మార్చి అదేమో 40 floors హెలికాప్టర్ పర్మిషన్ అది ఆ రోజుల్లో అలా ప్లాన్ చేసాం. ఈ తర్వాత సెకండ్ అది వాడు ఇవ్వనన్నాడు, ఏం చేయలేక 10 floors బిల్డింగ్ మీద చేసాం. కట్అవుట్ 10 floors బిల్డింగ్ మీద క్లైమాక్స్ పైన రూఫ్ టాప్ మీద చేస్తే ఆ హెలికాప్టర్ ఏమో ఇంత కిందకి రాడు. వాడి పర్మిషన్ 40 floors పై వరకే. అదే. సో మీరు ఇప్పుడు చూస్తే సినిమాలో చిరంజీవి గారు ఎక్కడెక్కడో వచ్చింది, ఇంపాక్ట్ ఉండదు. అవును సార్. ఇలాంటి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ దానివల్ల చేయలేదు. ఇక 'మన్మధుడు' తర్వాత నుంచి కొంచెం ఇట్లా వెళ్దాం యాక్షన్ అని అనుకున్నాం. ఆ సినిమా జై చిరంజీవికి మేము ఎక్స్పెక్ట్ చేసిన టాక్ రాలా. అంటే జై చిరంజీవి అన్నారు కదా మీరు స్క్రిప్ట్ స్టేజ్లో, మరి చిరంజీవి గారు కూడా కొంచెం అంటే ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం చెప్తారు కదా, ఆయన అంటే ఇన్వాల్వ్ అవ్వలేదండి. బేసిక్గా మేము ఏ స్క్రిప్ట్ చేసినా అందరూ హీరోలు, ఇప్పుడు వెంకటేష్ గారు, సురేష్ గారు కూర్చునేవాళ్ళు స్క్రిప్ట్ చేసిన. అలా నాగార్జున గారికి ఆయన్ని కూర్చోబెట్టి ఇంకెవరు ఉండరు, నాగార్జున గారు ఒక్కడే
అట్లాగే చిరంజీవి గారికి, దత్ గారికి, అందరికీ. అంతా అయినాకే స్క్రిప్ట్ నేను లాక్ చేస్తాను. అందరికి అన్ని డౌట్లు క్లారిఫై అయిన తర్వాత. సో ఏది జరిగినా అది కలెక్టివ్గా ఒప్పుకున్న తర్వాతే లాక్ అయిన తర్వాత ఇంకేం చేంజెస్ ఉండవు. జై చిరంజీవి కూడా అదే జరిగింది. షూటింగ్ జరుగుతుండే మార్చేసి ఏదో లేదు. ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది మేము అందరం అనుకుని చేయటమే తప్పు అయిపోయింది. అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు దాన్ని. అది కొంచెం బెడిసుకుంటుంది. కాకపోతే మీ దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు వెంకటేష్ గారిది ఎలా అయితే కామెడీ టైమింగ్ మారింది అన్నానో, చిరంజీవి గారు కూడా అప్పటి వరకు ఎప్పుడు చేయని కామెడీ. అండ్ ఆయనకి కామెడీ టైమింగ్ నేను ఆయనతో అదే చెప్పాను. కొన్ని చోట్ల ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు, ఇలాంటి సీన్ నా మీద పండుతుందా భాస్కర్ గారు, చాలా బాగుంటుంది సార్, మీరు ఏం చేసినా చూస్తారు జనం, మీరు జస్ట్ నమ్మి చేసేది. అట్లా ఆయన కొన్ని చోట్ల ఆయన బేసిక్గా ఆయన కామెడీ వల్ల ఆయన అంత స్టార్డమ్ రావడానికి యాక్షను, కామెడీ, డాన్సులు అన్నీ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అట్లా చేశారు. నేను అదే ఎక్స్ప్లోర్ చేస్తాను, వాళ్ళలో ఎలాంటి కామెడీ మనం బయటికి తీసుకొచ్చాను. నాగార్జున గారి దగ్గర కూడా అంతే, ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఆయన స్టైలు, కొంచెం అవన్నీ బయటికి ఎవరికి చేసినా వాళ్ళకి టార్గెట్ చేసే స్క్రిప్టింగ్లోనే నాగార్జున గారు ఎంత ఆఫీస్లో వచ్చి తిడతానంటే ఆయన సూట్ అది వేసుకుని వచ్చి, అట్ ది సేమ్ టైం మళ్ళీ సెకండ్ హాఫ్లో అక్కడ ప్యారిస్ నుంచి వచ్చేసిన తర్వాత ఆఫీస్లో అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తారు. ఆఫీస్లో ఎప్పుడు కూడా మీకు చాలా బాగుండాలి, గ్లామర్గా ఉండాలంటే ఆఫీస్ సెటప్ చూడండి, అందమైన అమ్మాయిలు అంతమంది ఉంటారు. ఈ హేట్స్ ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. అందులో ఒక్కొక్క అమ్మాయి క్యారెక్టర్ ఒక్కొక్కటి. ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ మార్నింగ్ సార్ ఉంటుంది. లోపలికి వెళ్ళి కూర్చుంటాడు, మళ్ళీ పిలిస్తే లోపల మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్, ఇందా చెప్పావుగా అంటాడు. అదే అమ్మాయి సెకండ్ హాఫ్లో ఈయన టేబుల్ కింద ఉంటాడు, టేబుల్ కింద అలా చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటది మళ్ళీ. అవును, అట్లా దిస్ ఈజ్ హౌ యూ, అంటే ఒక క్యారెక్టర్ని చివరి వరకు అలా జర్నీ. అదే సార్, అట్లా ఆల్ షేడ్స్ అది ఎక్కడి వరకు వాడుకోవాలనేది కూడా ఒక ఆర్ట్ కదా సార్. మనం అంతతో ఎడిట్ చేసాం సార్. అది కొంత కథలో సీరియస్నెస్ వచ్చిన తర్వాత అండి కామెడీ ఎలిమెంట్ తగ్గించేస్తాం. దట్ ఈస్ ఇంటెన్షనల్లీ డన్. ఎందుకంటే ఎక్కడో మధ్యలో చిన్న ఇది రావచ్చు, కానీ ఎమోషన్ అనేది ఇంపార్టెంట్. చివరికి మనం అక్కడికి తీసుకెళ్ళేంత వరకు ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉన్నా అవన్నీ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ ఓన్లీ ఎమోషన్ వర్కౌట్. సార్, అంటే ఇప్పుడు జై చిరంజీవి టైంలో త్రివిక్రమ్ గారు మొత్తం కంప్లీట్గా ఉన్నారు కదా సార్ మీతో? జై చిరంజీవి ఇప్పుడు మేము చేసినవన్నీ నువ్వే అతడు, జై చిరంజీవి అప్పటి వరకు కలిసి ఉన్నాం. జై చిరంజీవి అయిపోయింది. జై చిరంజీవి అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సినిమా అనుకున్నారు, అరవింద్ గారు. ఆ తర్వాత నేను రవికిషోర్ గారికి ఒక సినిమా చేయాలి అనుకున్నాము. ఇది జరుగుతుండగా క్లాస్మేట్స్ అనుకోకుండా వచ్చింది. మేము వెళ్తే కొచ్చిన్ వెళ్ళేదో లొకేషన్ చూస్తే అక్కడ చూడటం జరిగింది. అది నేను ఆ డైరెక్టర్తో అనుకున్నారు ఫస్ట్. ఆ డైరెక్టర్ సంథింగ్ కుదరలేదు, తను వాళ్ళకి అగ్రిమెంట్ కుదరలేదు. సరే మన సినిమానే కదా ఇది చేసేద్దాం, చేసేసి తర్వాత చేసుకున్నాం. ఈలోపు తను ఆ సినిమాలో బిజీ అయిపోయాడు, జల్సాలు అయిపోతే నా సినిమా కంటే నేను మరి మొత్తం టైం మనకి ఇవ్వాలి. ఈ ఆల్సో నోస్ మనం ఆ సినిమాలోనే మొత్తం టైం అంతా దానికే కేటాయించాలి, కుదరదు. అది అడగటం కూడా అలా బాగుంటుంది. అలాంటప్పుడు ఏం చేద్దాం అనుకుంటే, సరే అబ్బూర్ రవి ఉన్నాడు, తను నువ్వేకి కో డైరెక్టర్గా పనిచేసి, అందుకని అబ్బూర్ రవిని తీసుకొచ్చాం. ఓకే, కొత్త టాలెంట్. ఆ రోజుల్లో త్రివిక్రమ్ని ఎలా తీసుకొచ్చామో ఇట్లా అబ్బూర్ రవిని తీసుకొచ్చాం, చేసాం. వెరీ గుడ్ రైటర్ తను కూడా, తనది ఒక స్టైల్.